నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. యుఎస్కు భారత్ కీలకం, యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో. అంతరిక్షంలో రష్యా యుద్ధం, పాశ్చాత్య దేశాల శాటిలైట్లపై లేజర్ దాడులు. కోల్కతాలో భారీ వర్షం, 5 మృతి, వీధులన్నీ జలమయం. జూరాలకు భారీగా వరద, 42 గేట్లు ఎత్తివేత. కబడ్డీలో డీటెయిల్స్ చూద్దాం. రష్యా దాడులు అంతరిక్షంలో పెరిగినట్లు ఫ్రెంచ్ మేజర్ జనరల్ విన్సెంట్ చుసియు పాశ్చాత్య దేశాలను హెచ్చరించారు. శాటిలైట్లకు అంతరాయాలు కలిగించడం కోసం రష్యా రకరకాల పద్ధతులను పాటిస్తోందని చెప్పారు. ఇక జామింగ్, లేజర్స్, సైబర్ దాడులు వంటివి సర్వసాధారణ విషయంగా మారిపోయాయని వారు తెలిపారు. రాయిటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అంతరిక్షం పూర్తిస్థాయి యుద్ధ క్షేత్రంగా మారిందని చెప్పారు. అదనపు సుంకాలు, దాని తర్వాత H-1B వీసా ఫీజు పెంపు ఉద్రిక్తత నడుమ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు చాలా ముఖ్యమని, ఆ దేశం ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జయశంకర్, రూబియో లొట్టే న్యూయార్క్ ప్యాలెస్లో సమావేశమయ్యారు. కోల్కతాలో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల వల్ల కోల్కతాలో 5 మృతి చెందారు. ఇక మహానాయక్ ఉత్తమ్ కుమార్ రవీంద్ర సరోవర్ స్టేషన్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల క్షేమం కోసం షాహిద్ ఖుదీరామ్ మైదాన్ స్టేషన్ల మధ్య మెట్రో సర్వీసులను నిలిపివేశారు. దక్షిణేశ్వర్ మైదాన్ స్టేషన్ల మధ్య ట్రంక్ సర్వీసులు నడుస్తున్నాయి. నీరు నిలిచిన ప్రదేశంలో పంపుల ద్వారా తొలగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్, షాపులు నీట మునిగాయి. హౌరా ప్రాంతంలో కూడా వర్షం వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఎగువన వర్షాలు జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలకు 3.42 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 42 గేట్లు ఎత్తి 3.16 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు, గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9,657 టీఎంసీలు, ప్రస్తుతం 8,790 టీఎంసీలుగా ఉంది. విజయనగరం పట్టణంలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉపాల రాజేష్ వర్మ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణల విజయానికి గుర్తుగా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉపాలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రజల సౌకర్యార్థం ఈ సంస్కరణలు తెచ్చారని, అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇవి ఉన్నాయని జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ నుండి గంటా స్తంభం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, జిల్లా కార్యదర్శి నడిపేన నారాయణమూర్తి, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపయోగించేటటువంటి బట్టలు, షూలు, అలానే మనం నిత్యం ధరించేటటువంటి వస్తువులపై గతంలో ఉండేటటువంటి 18% 12% కూడా తగ్గించేసి ఈరోజు 5%లో తీసుకుని రావడం జరిగింది. మహిళలు ఉపయోగించేటటువంటి వస్తువులు కానీ శానిటరీ ప్యాడ్స్ ఏదైతే తీసుకుంటే మనం ఈ శానిటరీ ప్యాడ్స్ మీద జీఎస్టీని పూర్తిగా 0 చేయడం జరిగింది. అంటే మహిళల యొక్క ఆరోగ్య భద్రత మీద భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ ఇది కూడా చెప్పొచ్చు. యాదృచ్ఛికం, హిందీలో ఒక సామెత ఉంటుంది, ప్రతిదానికి చెప్తారు బలమైన నాయకత్వం అని చెప్పడానికి చెప్పనించిగా సీనా అంటారు. అంటే 56 అంగుళాల ఛాతీ గలవాడు అని చెప్పి అలాంటి నిర్ణయం ఈరోజు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకొని మరొకసారి మోదీ గారు 56 అంగుళాల తన ఛాతీని ఈరోజు తెలియజేయడం జరిగింది. ఒకవైపు అమెరికా మనపై సుంకాలు విధించి మన వాణిజ్య వ్యాపారాలన్నీ పూర్తిగా కూడా సమూలంగా నాశనం చేసేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒకవైపు మన వ్యాపార రంగాల్ని మనందరం కూడా కలిసి కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనిపై భారతీయ జనతా పార్టీ నుంచి కార్యకర్తలు అందరం కూడా విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరునికి కూడా మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు కొనేటటువంటి ప్రతి వస్తువుని కొనే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, అది మన దేశందేనా కాదా అనేది. వీలైనంత వరకు మన విజయనగరంలో తయారయ్యేటటువంటి ఉత్పత్తులను కొందాం, తర్వాత మన రాష్ట్రంలో తయారైనటువంటి ఉత్పత్తులను కొందాం.
ఇక్కడ మనకు దొరకనటువంటి వస్తువుల్ని పక్క రాష్ట్రాల్లో కొనాలి. ఏదైనా కూడా చిట్ట చివరగా ప్రతి వస్తువు మనం కొనేది మన భారతీయ ఉత్పత్తి అయి ఉండేటటువంటి విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఇలా అయితేనే మనం రానున్న రోజుల్లో ప్రపంచంలోనే విశ్వగురువుగా ఎదగాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీనికి సమూలంగా మనందరి కృషి వలన మనం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరగలమని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల పరిధిలో పలు గ్రామాల వద్ద ఆయుధ కర్మాగార నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పోస్టర్లు వెలువడగా పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు, గుంపులుగా కూడికలు అనుమతి లేకుండా జరగవని హెచ్చరించారు. దేవీ నవరాత్రులు, దసరా ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా పూల ధరలు ఆశాజనకంగా ఉంటుందని ఊహించిన కుప్పం నియోజకవర్గం పూల రైతులకు కన్నీరు మిగిలింది. బంతి, చామంతి, రోజా, కనకాంబరం, మల్లెపూలను రైతులు విస్తారంగా పండిస్తున్నారు. ఇక పండగల నేపథ్యంలో పూల ధరలు పెరగాల్సి ఉండగా భారీగా తగ్గుముఖం పట్టాయి. బంతిపూలు 5 నుండి 10 రూపాయలు, చామంతి 20 రూపాయల నుండి 30 రూపాయలు, రోజా 50 రూపాయల నుండి 80 రూపాయలు పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కుప్పం పూల మార్కెట్కు వ్యాపారస్తులు రాకపోవడంతో రేట్లు తగ్గాయని రైతులు చెబుతున్నారు. అమ్ముడుపోని పూలను మున్సిపల్ చెత్త వాహనాల్లో వేస్తున్నామని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ లేక అంత రేట్లు తగ్గిపోయింది. చామంతి పూలు 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. రోజా పూలు 30-40 పోతూ ఉంది. బంతి పూలు అంతా 10 రూపాయలు పోతూ ఉండలేదు. రైతులంతా చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా గిట్టుబాటు కల్పించి ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నారు. సింగరేణి లాభాల వాటలో రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడి ప్రదర్శించిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సంఘం అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ అభివృద్ధి కోసం నిధులను పక్కదారి పట్టిస్తున్నారని రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో పక్కన పెట్టిన సుమారు 2,000 కోట్ల రూపాయలకు లెక్కేదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 6,394 కోట్ల రూపాయల నుండి సుమారు 4,000 కోట్ల రూపాయలు సంస్థ విస్తరణ కోసం పక్కన పెట్టడం శోచనీయమని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికుల శ్రమ ఫలితాన్ని ఎంత అని చెప్పలేకపోయినటువంటిది సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఇతర సంఘాలు చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో ఈబీజీ కేసు చేసినటువంటి సెప్టెంబర్ 2 తర్వాత సెప్టెంబర్ 19 చేసినటువంటి ధర్నాలు అయితే ముట్టడి ఫలితం అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న లాభాల వాటను ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి లాభాల వాటిలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2,289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4,034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే
గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్సులు అన్నీ పోయిగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు. ఈరోజు చూసినట్లయితే 6,394 కోట్లలో 34% లాభాలు ప్రకటించినట్లయితే, అది కార్మికులకు పంచినట్లయితే ఒక్కొక్క కార్మికునికి 5,30,000 రూపాయలు వచ్చేదానికి బదులుగా ఈరోజు 1,95,000 రూపాయలు మాత్రమే పొందుతున్నాము. అంటే ఒక్కొక్క కార్మికుడు 2,85,000 రూపాయలు 3,35,000 రూపాయలని ఒక్కొక్క కార్మికుడు కోల్పోతున్నాడు. ఇది ఎంత దగా చేస్తుంది అనేటువంటిది. ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అని అంటే కార్మిక వర్గం అంతా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా పోయిన సంవత్సరం డబ్బులు ఏమైనాయి, ఈ సంవత్సరం డబ్బులు ఏమవుతుంది. గుర్తింపు సంఘం అంటుంది చర్చిస్తామని అన్నారు, చర్చించలేదని అంటుంది. కానీ ఈరోజు పేపర్లో చూసిస్తే కార్మికులతోటి ఈ సంస్థ కోసం పెట్టినటువంటి డబ్బుల విషయంలో చర్చించినామని చెప్తా ఉన్నది. కాబట్టి ఇలాంటి అనేక విషయాలపైన స్పష్టత లేనటువంటి లాభాల వాటను ప్రకటించడం వలన కార్మికులలో ఆందోళన చెందుతూ ఉన్నది. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులోనే ఈ భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా చైతన్యవంతమై దీన్ని ప్రశ్నించాలి, నిలదీయాలని టీబీజీ కేసు కోరుతా ఉన్నది. జై తెలంగాణ. సింగరేణి కార్మికుల శ్రమను రేవంత్ సర్కారు దోచుకుంటుందని, లాభాల వాటా కార్మికుల హక్కు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కవిత పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ నికర లాభాల నుండి వాటా పంచకుండా మిగులు జలాల్లో కార్మికుల వాటా పంచడాన్ని ఆమె ఆక్షేపించారు. సింగరేణి కార్మికులు చిందించిన రక్తంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. కార్మికులు కష్టపడి సాధించిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వం భిక్షం వేస్తున్నట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్టుగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల శ్రమను కార్మికులకు పంచాలని, లేని పక్షంలో కార్మికులు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. తెలంగాణ సమాజానికి కవిత బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాంపూర్లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు అపరిమితమైనటువంటి జీవిత బీమా పాలసీ ప్రవేశపెట్టాలని విద్యుత్ సంఘాల జేఏసీ ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేసి వారికి సరైన వేతనం ఇవ్వాలని, 20-30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు కనీసం 4,000 పెన్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని,
పక్క రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించారని, అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని జేఏసీ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీలో మా సమస్యల గురించి మాట్లాడాలని, లేని పక్షంలో 25వ తారీఖున మెరుపు సమ్మె చేయడానికి కూడా వెనకాడబోమని, మా కార్యాచరణ త్వరలో తెలియజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విద్యుత్ సంఘ నాయకులు, ఉద్యోగస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మా స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే 7వ రోజు అయింది. ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయ్ కూడా రక్తం ఉడికిపోతుంది, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ. దయించి గౌరవ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు కలగజేసుకొని విద్యుత్ ఉద్యోగుల యొక్క న్యాయపరమైన కోరికలని తీర్చాలని చెప్పి చాలీ జీతాలు ఉన్న మా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను అటేపు నేరుగా ఉన్న మేము నా పేరు ఉద్యోగులు కానీ డిఏలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పిలుపులో భాగంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీ కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం తాండాలో ఓ గిరినాగు జనావాసాల మధ్యకు వచ్చి మృత్యువాత పడింది. గ్రామంలోని ఓ ఇంటి పెరట్లోకి వచ్చిన భారీ గిరినాగు జనం కంటపడింది. సుమారు 13 అడుగులున్న ఈ అరుదైన కింగ్ కోబ్రాని చూసిన జనం పాము ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కర్రలతో పాముపై దాడి చేశారు. అనంతరం కొన ఊపిరితో ఉన్న గిరినాగుని ఈడ్చుకుంటూ ఊరంతా ఊరేగించి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. పాములను మాత్రమే తింటూ పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ అరుదైన గిరినాగుని చంపేయటం బాధాకరమని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు అక్రమాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇసుక, మట్టి, బకాసులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దోచుకున్నోడికి దోచుకున్నంత మాదిరిగా మాఫియా చెలరేగిపోతోంది. కల్లూరులో నమ్మదగిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఎటువంటి అనుమతి లేకుండా కల్లూరుకు ఇసుక లోడులతో వచ్చిన 3 టిప్పర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆంధ్రప్రదేశ్ పర్మిషన్ తీసుకొని అక్కడే అమ్మితే టన్నుకు కేవలం 600 రూపాయలు మాత్రమే వస్తున్నాయని, ఆంధ్రాకి బార్డర్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కల్లూరుకు తీసుకొని అమ్మితే 1100 నుండి 1500 కాబట్టి కల్లూరుకు అనుమతి లేకుండా తెలంగాణలోకి ప్రవేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం మహాదేవ్పూర్ ఎస్ఐ కె పవన్ కుమార్ తన సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా మహాదేవ్పూర్ గ్రామంలో నమ్మదగిన సమాచారంతో అగ్రోస్ మహాదేవ్పూర్ 2 నందు రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ను ఆపి డాక్యుమెంట్లు తనిఖీ చేయగా అతను ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకుండా వెళ్తుండగా మహాదేవ్పూర్ ఎస్ఐ ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యుఎస్కు భారత్ కీలకం, యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో. అంతరిక్షంలో రష్యా యుద్ధం, పాశ్చాత్య దేశాల శాటిలైట్లపై లేజర్ దాడులు. కోల్కతాలో భారీ వర్షం, 5 మృతి, వీధులన్నీ జలమయం. జూరాలకు భారీగా వరద, 42 గేట్లు ఎత్తివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.